DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాద ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన అధికారులు మరియు కార్మికులతో మాట్లాడి ప్రమాదానికి దారితీస్తున్న పరిస్థితుల్ని తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి వర్యులు మృతుల కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించడంతో పాటు ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన స్థలాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులు మానవ తప్పిదమే ప్రమాదానికి కారణమని, యాజమాన్యం నిర్లక్ష్యం మరియు నిర్వహణ లోపాల వల్లే తమ సహచరులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. గాయపడిన వారికి 10 లక్షల పరిహారం ఇవ్వడంతో పాటు వారి వైద్య చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును RINL భరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పదవి విరమణ ప్రయోజనాల కింద రెగ్యులర్ ఉద్యోగులు కుటుంబాలకి 1.72 కోట్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకి 45.75 లక్షల వరకు అందేలాగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిన్న జరిగిన 4:15 మన స్టీల్ ప్లాంట్ మెల్టింగ్ షాప్ 1 దగ్గర ఒక సడన్ ఎక్స్ప్లోజన్, లిక్విడ్ మోల్టెన్ స్టీల్ని పట్టుకుని ఒక బకెట్ లాంటిది ఉంటుంది, దాని ల్యాడర్లో అది బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ అవడంలో దాదాపు నిన్న మనందరికీ తెలిసింది, దాదాపు 8 మంది చనిపోయారు, ఒక 6 మంది గాయపడ్డారు, తీవ్ర గాయాలని. సో వాళ్ళు 2 క్రిటికల్ కండిషన్లో, 6 మంది ఇంకా మేజర్ క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎలా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము బాగుండాలని ఆకాంక్షిస్తున్నాం. వాళ్ళని కూడా పరామర్శకెళ్తాను. అలాగే ఇంకొక 2 ఇప్పుడే ఇందాక కిమ్స్లో చూసి రావడం జరిగింది. వాళ్ళ ప్రాణాపాయానికి బయటపడ్డారు. ఇప్పుడు ఇందాక లోపలికి పోయి మొత్తం చూస్తూ ఉంటే కార్మికులు కూడా కొంతమంది ఇంటరాక్ట్ అయ్యారు. సో వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే ఎలా జరిగింది ఏంటి అంటే, వాళ్ళు అంతకు ముందు రోజు కూడా ఇంకా పక్క దాంట్లో ఇలాంటిది ఏదో జరిగింది, కానీ అది నైట్ టైం ఎవరు లేకపోవడం వల్ల ఒక తెలియలేదని అన్నారు. ఇది బేసిక్, ఇది ఎంత సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎంత జరిగినాయి, ఎంత మెయింటైన్ చేశారు సేఫ్టీ ప్రోటోకాల్స్. అలాగే మేజర్ కనిపించేది అప్గ్రేడేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ మేజర్గా చూస్తుంటే ఇప్పుడు దాకా నేను దారిలో నిన్న నుంచి అడుగుతూ ఉన్నాను, అసలు ఇలాంటి సంఘటన ఎక్కడైనా జరిగిందా, ఇంతకుముందు జరిగిందా అంటే లాస్ట్ 33 years 36 yearsలో ఎక్కడ జరగలేదు ఇలాంటి ఇన్సిడెంట్ అని చెప్తా ఉన్నాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇలాంటి పర్టికులర్ స్టీల్ ప్లాంట్ బిలాయ్ ఉంది, కానీ మిగతా అన్ని కొంచెం డిఫరెంట్ స్టీల్ ప్లాంట్స్, వాటి మెషినరీ కానీ వాటి అప్గ్రేడేషన్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీనికి లాగా ఉండేది ఒక బిలాయి తప్ప మిగతాయి కొత్తగా ఉంటాయి. అదే ప్యారలల్గా మిగతా చోట్ల ఎక్కడ జరుగుతున్నాయని. చైనాలో కూడా జరిగింది, కానీ ఇంకొక ఫ్రాన్స్లో కూడా జరిగింది, కానీ ఇలాంటి సంఘటన అయితే జరగలేదు. ఈ పర్టికులర్ ల్యాడల్, ఈ మోల్టెన్ లావాని క్యారీ చేసే బకెట్, ఏమన్నా చేసే ల్యాడల్ అనే బకెట్ ఇప్పుడు బ్లాస్ట్ అవడం చూడలేదు, ఇప్పుడు జరగలేదు అని చెప్తా ఉన్నారు. అక్కడ ఒక డిఫరెంట్ బ్లాస్ట్ జరిగింది, బట్ ఈ కైండ్ ఇప్పుడు జరగలేదు. అందుకని ఇప్పుడే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి నాకున్న ఇన్ఫర్మేషన్, ఒక 3 men కమిటీ ఒకళ్ళు వచ్చి ఫామ్ చేస్తే వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్కి వాళ్ళు వస్తారు. ఏ నేపథ్యంలో జరిగినాయి, సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయి, సేఫ్టీ ఆడిట్ ఎలా జరిగింది, ఇవన్నీ పరిగణలో తీసుకొని వాళ్ళు చేశారంటే ఇవన్నీ సీరియస్ ఇష్యూస్ కాబట్టి కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్లో ఇది ఒక ఎమోషనల్గానో ఏదైనా కూర్చోబెట్టి సడన్గా ఒక మాట అనేకూడదు. అది మా అందరి మీద బాధ్యత ఉంది. అందుకని ముందు ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఎన్డీఏ ప్రభుత్వం శాశ్వతంగా అండగా నిలుస్తుందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించడంతో పాటు తొలి విడతగా 25 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖపట్నంలోని KGH7 Hills కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించిన నారా లోకేష్ వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం ప్రమాద స్థలాన్ని పరిశీలించి కార్మికులతో మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విశాఖ ఘటనపై స్పందించిన మంత్రి నారా లోకేష్ బాధిత కుటుంబాలకు కేవలం పరిహారం ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకోదని స్పష్టం చేశారు. మృతి చెందిన కార్మికులు శాశ్వత ఉద్యోగులైన, కాంట్రాక్ట్ ఉద్యోగులైన వారి కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించేందుకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చారని ఈ సందర్భంగా తెలిపారు. మృతుల కుటుంబాలకు తొలి విడతగా 25 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని, అనంతరం ఎక్స్గ్రేషియా, PF, స్టీల్ ప్లాంట్ నుంచి రావాల్సిన అన్ని ప్రయోజనాలను లెక్కించి వారి ఖాతాలో జమ చేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మనం విశాఖ ఉక్కుని
మన పెద్దవాళ్ళు సాధించుకుంటాం జరిగింది. మీడియా మిత్రులు తెలుసు, విశాఖపట్నం ప్రజలకు తెలుసు, ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు కూడా విశాఖ ఉక్కు ఒక సంక్షోభంలోకి వెళ్తే మనం కాపాడుకుంటాం జరిగింది. అదే పరిస్థితి మళ్ళీ వచ్చినప్పుడు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అటుపక్కన కుమారస్వామి గారు, ఇటుపక్కన వర్మ గారు, నిర్మలా సీతారామన్ గారు అందరూ కలిసికట్టుగా కూర్చుని సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి విశాఖ ఉక్కుని తిరిగి కాపాడుకుంటమే కాదు, తిరిగి ప్రొడక్షన్ ప్రారంభించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న జరిగిన సంఘటన చాలా చాలా బాధాకరం. ఒక పక్కన మేమందరం కూడా మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది విశాఖ ఉక్కుకి, ఎందుకంటే టెక్నాలజీ చాలా మంచిది. ఆ టైంలో కట్టిన 4 ప్లాంట్లో కానీ ఒకసారి చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ ఉన్న ప్లాంట్ ఇది. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇది జరిగిందనే బాధ మా అందరు కలిగింది. నిన్న కరెక్ట్గా 4 గంటల 10 నిమిషాలకి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కలెక్టర్ గారు, సిపి గారికి ఇక్కడ వస్తడం జరిగింది. దాని తర్వాత గౌరవ హోంమంత్రి గారు, ఎంపీ గారు, మా పల్లా శ్రీనివాస్ గారు ఆయన వస్తడం జరిగింది. నిన్న తెలుసుకున్న వెంటనే రాత్రే కుమారస్వామి గారు వచ్చి సుమారుగా పొద్దున్న 2 వరకు మొత్తం చూసి తిరిగి ఆయన వెళ్తాం జరిగింది. వర్మ గారు కూడా ఇక్కడికి వస్తడం జరిగింది, గన్నబాబు గారు వస్తడం జరిగింది. ఎందుకంటే మా అందరు ఎన్డీఏ పైన ఉన్న బాధ్యత ఇది. కేవలం కుటుంబాలని ఆదుకుంటాం కాదు, కార్మికులకి అండగా నిలబడాలి, కార్మికులకు భరోసా ఇవ్వాలనేది మా అందరి ఉద్దేశం. ఇప్పుడు 8 మంది చనిపోవటం జరిగింది, 6 హాస్పిటల్లో ఉన్నారు. దాంట్లో నిన్న కుమారస్వామి గారు కూడా వచ్చి అదనంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆయన ప్రకటించారు. ఎప్పుడు లేని విధంగా శాఖ ఉక్కు కర్మాగార ప్రమాద ఘటనపై కేంద్రం స్పందించింది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించారు. శాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద స్థలాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి రాష్ట్ర ప్రజా ప్రతినిధులతో కలిసి స్వయంగా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు కుమారస్వామి ప్రకటించారు. వారి రెగ్యులర్ ఉద్యోగులైన అవుట్ సోర్సింగ్ సిబ్బంది అయినా ఈ పరిహారం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇది బీమా, పిఎఫ్, గ్రాట్యుటీ వంటి చట్టబద్ద ప్రయోజనాలకి అదనంగా ఉంటుందని తెలిపారు. మృతుల కుటుంబాలు ప్రస్తుతం ఉంటున్న స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లోనే కొనసాగేందుకు అనుమతి ఇచ్చారు. పిల్లల చదువులకి ఆర్థిక సహాయంతో పాటు ప్రతి బాధిత కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. Today we have decided who have succumbed to injuries, even persons who are in the hospital fighting for their life in the hospital. We are announcing today 25 lakh crore rupees for each family. Not only regular employees, even outsourced employees for their family also. Today we are announcing 25 lakh rupees compensation other than all other benefits what they are getting. Other than that, even insurance money, then other issues, I think PF, gratuity, everything other than this 25 lakhs they will get. Then family members, they can stay in the town house. It has allotted to them. This town only we are going to allocate the houses what they are actually living now for the family members. We decided to give education, free education to all their family members. Not only that, one family will get one permanent job in their absence of the persons who have today's bad incident has succumbed. One family member, they will get one job. Even who are working outsources, that family also will get one permanent job. That we have took the decision. In all other, whatever we can strength by giving all assistance, we are going to give it. But only thing, we can't bring the life back to their family. This is our announcement for several problems the families will face future days. We cooperate with the development of RINL. My personal request to our PM sir also. PM also, I already announced when I conveyed the message of this development. He also announced that Prime Minister Fund 2 lakh rupees for the family members and who are injuries is there. For them 50,000 rupees. Prime Minister also announced. Overall insurance, all those things, I think they will get 38 lakh rupees to contract employees also. They will get 38 lakh. Permanent around 1.5. Yeah. Yes, they will get. Permanent employees, they will get all benefits from about I think more than 1.5 crores they will get. లారీలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 70 లక్షల విలువైన 140 కిలోల గంజాయిని పటమట పోలీసులు
కేసులు ఈగిల్ టీం సభ్యులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారని డీసీపీ కృష్ణకాంత్ పటేల్ వెల్లడించారు. తెల్లవారుజామున నిర్వహించిన ఆపరేషన్ లో లారీని ఆపి తనిఖీ చేయగా గంజాయి బయటపడటంతో రవాణాకు ఉపయోగిస్తున్న వాహనాన్ని సీజ్ చేశామని చెప్పారు. మంగళవారం విజయవాడ పోలీస్ కమిషనరేట్ లో జరిగిన మీడియా సమావేశంలో డీసీపీ కృష్ణకాంత్ పటేల్ మాట్లాడారు. గంజాయి తరలింపుపై అందిన పక్కా సమాచారంతో పటమట సీఐ పవన్ కిషోర్, ఈగల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర బృందం ఈ కేసులో తమిళనాడుకు చెందిన సెల్వం, ప్రదీప్ లను అరెస్టు చేయగా పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలు ఒరిస్సా వెళ్లాయని అన్నారు. ఈ క్రమంలో ఒరిస్సాకు చెందిన అరూప్ సింగ్, రాజేష్ కుమార్ యాదవ్, కేరళకు చెందిన సోహెల్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి రవాణా సేవించడం చట్టరీత్యా నేరమని, దీనిపై ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు అందించాలని డీసీపీ కోరారు. 140 kgs గాంజా సీజ్ చేయడం జరిగింది. దాని టోటల్ వర్త్ వచ్చేసి 70 లక్షలు. ఈ గాంజా వచ్చేసి మనకి ఒరిస్సా నుంచి లారీలో ట్రాన్స్పోర్ట్ అయింది టు తమిళనాడు. సో దీని మీద ఈగిల్ టీమ్స్ వాళ్ళ ఇంటెలిజెన్స్, టెక్నికల్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని దీన్ని ట్రాక్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ లోకల్ పోలీస్ తోటి షేర్ చేయడం వల్ల మా పటమట ఇన్స్పెక్టర్ కిషోర్, అదేవిధంగా ఈగిల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర స్పాట్ మీద ఉండి వెహికల్ని ఆపడం జరిగింది. వెహికల్ని అప్పుడు ఆపి చెక్ చేసినప్పుడు వెహికల్లో 140 kgs మీరు చూస్తున్నారు అక్కడ ప్యాకెట్స్, 2 kgs ప్యాక్స్ లో 70 ప్యాక్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు అక్యూస్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు వచ్చేసి సేలం, తమిళనాడు నుంచి 39 years. ఇంకో అక్యూజ్డ్ పేరు టి ప్రదీప్, 36 years, ధర్మపురి డిస్ట్రిక్ట్ నుంచి. అదే విధంగా వీళ్ళని ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఇంకా దీంట్లో ఇంకా ముగ్గురు ఇన్వాల్వ్ ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా వైజాగ్ లో పికప్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి టీం వెళ్ళింది, ఈగిల్ టీమ్, అదే మన పటమట టీం వెళ్ళింది. వాళ్ళని కూడా పిక్ చేసడం జరుగుతుంది. వాళ్ళ పేర్లు వచ్చేసి మన అరూప్ సింగ్, 24 years, ఒడిస్సా డిస్ట్రిక్ట్, గజపతి డిస్ట్రిక్ట్ ఒడిస్సా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై విపరీతమైన పన్నులు వేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని కృష్ణలంకలో వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన రాస్తా రోకోలో నేతలు ఆరోపణలు చేశారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో 40 లక్షల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ద్వారా 2.27 లక్షల కోట్లు వసూలు చేసి ఖజానా నింపుకున్నాయని ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర తగ్గినా దేశంలో పెట్రోల్ ఉత్పత్తుల ధరలు తగ్గించకపోవడం దుర్మార్గమని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని వెంటనే తగ్గించాలని, ప్రజలపై వేసిన పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం కృష్ణలంక రాణిగారి తోట హైవే మీద రాస్తా రోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య, జి కోటేశ్వరరావు, సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు, దోనేపుడి కాసినాథ్, పి పద్మ, మాజీ కార్పొరేటర్ బోయ సత్యబాబు, తూర్పునగర కార్యదర్శి పుప్పాల కృష్ణ, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గత 12 ఏళ్ల కాలంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇంధన ధరల్ని పెంచి ప్రజల నుంచి సుమారు 37 లక్షల కోట్లు వసూలు చేసిందని ఈ సందర్భంగా విమర్శించారు. 12 ఏళ్ల పాలనలో రికార్డు బ్రేక్ అంటున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ మీద ఈ 12 ఏళ్లలో 40 లక్షల కోట్ల రూపాయల ట్యాక్సులు వేసి ఖజానా నింపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2,27,000 కోట్ల రూపాయలు వ్యాట్ పేరుతో ట్యాక్సులు వేసింది. ఇది దుర్మార్గం కదా. పైపెచ్చు యుద్ధం అని కారణం చెప్తున్నారు. ఇదంతా పచ్చి అబద్ధాలు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచంలో పెట్రోల్ బ్యారెల్ ధర $105, ఇవాళ $90 పడిపోయింది. రేటు తగ్గాలి నిజంగా చెప్పాలంటే. అయినా గ్యాస్ బండ్కి 400 ₹1,000 చేశారు. పెట్రోల్ 60 రూపాయలు ₹118 చేశారు. డీజిల్ ఈ రోజున 50 రూపాయలు ₹105 చేశారు. ఇది దుర్మార్గం. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న టీడీపీ, జనసేన ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో పన్నులు తగ్గిస్తామని హామీ ఇచ్చి నమ్మక ద్రోహం చేశారు. మోడీ గారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక్క నయా పైసా పెంచాలని చెప్పి 3 సార్లు 4 సార్లు రేట్లు పెంచారు. అందుకనే ఈ రోజున ఈ దుర్మార్గాన్ని ఖండిస్తున్నాం. ఇప్పటికైనా రిలయన్స్ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు 50% పెరిగాయని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం రామకృష్ణ, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి హరికృష్ణారెడ్డి ఆరోపించారు. నెల రోజుల్లోనే అమెరికా, ఇరాన్ యుద్ధం సాకుతూ 5 సార్లు ధరలు పెంచి ప్రజలపై తీవ్ర భారాలు వేశారని అన్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, కేజీ బేసిన్ గ్యాస్ 50% ఆంధ్రకు కేటాయించాలి. పెట్రోల్, డీజిల్, గ్యాస్
పై జీఎస్టీ వసూలు చేయాలని డిమాండ్ చేస్తూ 10 వామపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో పిలుపు మేరకు కంచికచెర్లలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టియు సంయుక్త ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం రామకృష్ణ, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి హరికృష్ణారెడ్డి మాట్లాడారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు 50% పెరిగాయని, వాటిపై జీఎస్టీ మినహాయించడం కార్పొరేటివ్ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. కేజీ బేసిన్ లో రోజుకి 21,000 టన్నుల సహజ వాయువులు ఉత్పత్తి అవుతూ ఉంటే ఆంధ్రకి 4,000 టన్నులు కేటాయించడం లేదని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఈ సందర్భంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్, ఐఎఫ్టియు మండల నాయకులు బడేటి దాసు, మర్రిపూడి చిన్న, కడియాల సత్యనారాయణ, వంటి పులిరాజు, సాంసరావు తదితరులు పాల్గొన్నారు. భాగంగా కంచికచెర్ల మండలంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కంచికచెర్ల రాస్తారోకో నిర్వహించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ గారు అధికారం చేతపట్టుకున్న దగ్గర నుంచి దేశ ప్రజలకు మాత్రం ఒరిగింది ఏమీ లేదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడాన్ని పక్కన పెట్టి ఆయన మామూలుగా ఆయన ఎమ్మటుండే పెట్టుబడిదారులకు అమెరికా సామ్రాజ్యవాదానికి కొమ్ముగాస్తూ ప్రజల్ని పక్కదారి పట్టించే పరిస్థితి. కారణం ఏంటంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నోట్ల రద్దు, కరోనా, అట్లాగే జీఎస్టీ, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు. 5 రాష్ట్రాల ఎన్నికలు జరగడానికి ముందు మేము పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల జోలికి మేము వెళ్ళాము, మేము పెంచమని చెప్పకొచ్చి 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన ఎమ్మటనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు దాదాపుగా నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత 62 రూపాయలు ఉన్న పెట్రోల్, డీజిల్ ధర వాళ్ళ 118 రూపాయలు. విజయవాడ నగరంలో పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. మంగళవారం నేతాజీ బ్రిడ్జి, రాణిగారి తోట, కృష్ణలంక ప్రాంతాల్లో పర్యటించిన ఆయన పరిశుభ్రత పనుల్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగనే రివర్ ఫ్రంట్ పార్కులో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ వారోత్సవాల సందర్భంగా కృష్ణలంక రివర్ ఫ్రంట్ పార్కులో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించిన కమిషనర్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతర చర్యలు కొనసాగించాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయింది. 4 రాజ్యసభ స్థానాలకు పోటీ చేస్తున్న 4 అభ్యర్థుల నామినేషన్లని సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణి ప్రకటించారు. దీంతో ఈ 4 అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. అమరావతిలోని అసెంబ్లీ కమిటీ హాల్లో మంగళవారం రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ తరపున చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్, జనసేన పార్టీ తరపున లింగమనేని రమేష్ దాఖలు చేసిన నామినేషన్లని ఎన్నికల అధికారులు పరిశీలించారు. అభ్యర్థులు సమర్పించిన పత్రాలు అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు నిర్ధారించిన అనంతరం 4 నామినేషన్లను ఆమోదించినట్లు రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణి వెల్లడించారు. 4 రాజ్యసభ స్థానాలకు 4 అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో పోటీ అవసరం లేకుండా వారంతా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ని దేశంలోని రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ మరియు మెడికల్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సాయిభాస్కర్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ భూసరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. నేను నా పేషెంట్ నా మొక్క అనే భావనతో ప్రతి జాయింట్ రిప్లేస్మెంట్ శస్త్రచికిత్సకు ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన విజన్ 2030 వివరాలను వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సాంకేతిక సంస్థ స్ట్రైకర్ తో కలిగిన రోగులకు అత్యంత ఖచ్చితత్వం, బాధ్యతతో కూడిన వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఖరీదైనదిగా ఉన్న రోబోటిక్ శస్త్రచికిత్సను సామాన్యులకు కూడా అందుబాటు ధరలోకి తీసుకుని రావటమే తమ ప్రధాన సంకల్పమని ఈ సందర్భంగా తెలియజేశారు. కేవలం వైద్య సేవలకే పరిమితం కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా ఆసుపత్రి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. 2021లో ప్రారంభించిన ఎవర్ గ్రీన్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు 8,000 మొక్కలు నాటగా అందులో 5,000 మొక్కలు విజయవంతంగా పెరుగుతున్నాయని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఫ్యూచర్ రోబోటిక్ డెస్టినీగా మారుతున్న ఈ తరుణంలో Sai Bhaskar Hospitals and Stryker, the world orthopedic giant, together we are coming out ఒక మంచి ఉద్దేశంతో 2030కి ఒక విజన్తో వర్క్ చేసి
పేషెంట్ కేర్ని ఎలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం. అందులో ముఖ్యంగా పర్సనలైజ్ ప్లానింగ్, ప్రతి పేషెంట్కి పర్సనలైజ్ ప్లానింగ్ డెవలప్ చేసుకోవాలి, ప్రతి పేషెంట్కి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, రోబోటిక్ టెక్నాలజీని అఫోర్డబుల్ రోబోటిక్స్, అంటే రోబోటిక్స్ అనగానే చాలా ఖరీదుగా ఉంటున్న ఈ తరుణంలో రోబోటిక్స్ షుడ్ బి అఫోర్డబుల్ అనే పరిస్థితికి 2030కి వెళ్ళాలి. అదేవిధంగా యంగ్ సర్జన్స్కి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ని టూరిజం, మెడికల్ టూరిజం, రోబోటిక్ టూరిజం, పేషెంట్స్ ఇంటర్నేషనల్గా ఎక్కడైనా సరే ఒక రోబోటిక్ సర్జరీ చేయించుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అమరావతి విల్ బి ద నెక్స్ట్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ద రోబోటిక్ సర్జరీస్. టుడే నేను అమన్ రిషి, ది చైర్మన్ అండ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ స్ట్రైకర్ ఇండియా, టుగెదర్ వీఆర్ ఒక 2030 విజన్ ముందుకు పెట్టాము. ఈ సర్జరీస్తో పాటు ఎన్విరాన్మెంట్ కోసం కూడా పనిచేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. సో ప్రతి జాయింట్ రీప్లేస్మెంట్కి ఒక మొక్క ప్లాంట్ చేయాలనుకున్నాం. 10,000 జాయింట్ రీప్లేస్మెంట్ అయితే 10,000 సర్వైవింగ్ ప్లాంట్స్ పెట్టాలనుకున్నాం. నాటడం కాదు, వాటిని కాపాడాలని. టుడే వి స్టార్టెడ్ నాతో గ్రీన్. About our passion is a common passion of having robotic joint replacement surgeries as a standard of care in the country, which means every patient that is going through a joint replacement surgery should be getting a robotic treatment because that offers them a personalized and a precise care. And this partnership is of very strong importance to us because we are going to be entering in this market where the disease incidence is very high and a lot of patients are not getting the right kind of treatment. So with this partnership and this partnership that we have worked on, we should be able to expand the access to more and more patients in this area, in this Andhra Pradesh territory, which is growing at a very fast pace. Like I mentioned, robotic is currently growing at a very rapid pace, but still 90% of the patients are not getting robotic treatment. And our passion is going to be and focus is going to be expanding access to the right kind of training to new surgeons, and really working on different ways in terms of patient education and other activities to really continue to expand the access to it. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.